రాగి సంగటి తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం రాగి పిండి తీసుకుంటాము అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న ఒక అర గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద రైస్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రాగి సంగటి కోసం రైస్ ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించినంత మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ రాగి పిండి అయితే సరిపోతుంది. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడే రాగి పిండి అయితే బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన మూత తీసి పిండి మొత్తాన్ని అన్నంలో కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత పిండి అనేది ఉండలేమి కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ పిండి మొత్తం రైస్లో కలిసే విధంగా మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ముద్దలా రావాలి రాగి సంగటి అయితే. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన ఒక మూత పెట్టుకొని దీన్ని అయితే పక్కనుంచుకోండి. దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకుంటే రాగి సంగటి అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గిన్నె మొత్తానికి నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రాగి సంగటిని అయితే ఇందులో వేసుకుంటున్నాను. రాగి సంగటి వేడిగా ఉంది కాబట్టి చేతితో ముద్ద చేయడం కష్టం అండి. అందుకని గిన్నెలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని గిన్నెలో వేసుకొని గిన్నెతో అయితే ఇలా ముద్దలా చేసుకోవచ్చు. చేత్తో చేసుకోవడం కష్టంగా అనిపించిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా వస్తుందో ముద్ద అయితే.